ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్, షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్ తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 dated 14th April 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు ఇస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ యూ కెన్ టేక్ ఎ కాపీ ఫ్రమ్ us. దిస్ ఈస్ అవైలబుల్. దిస్ ఇంక్లూడ్స్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జియో నెంబర్ 10 dated 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్ లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్ లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. If no eligible SC candidates, including women candidates belonging to any of the SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద రూల్స్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్ అడ్మిషన్స్. మిత్రులారా, ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. ఇన్ ద కేస్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇష్యూడ్ అండ్ నాట్ ఫైనలైజ్ ఫర్ అపాయింట్మెంట్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆర్ అడ్మిషన్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, అంటే ఈ రోజు కంటే ముందు these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది. ఇది దిస్ ఈస్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్. దిస్ ఈస్ జియో నెంబర్ 10.
అదేవిధంగా నెక్స్ట్ జియో నెంబర్ 99 dated ఈరోజు dated. Then another notification issued as per this is, in exercise of the powers conferred by the proviso to Article 309 of the Constitution of India and all other powers hereunto enabling, the Governor of Telangana hereby makes the following amendments to Telangana State and Subordinate Service Rules 1996 issued in GOM number 436, General Administration Services D Department, dated 15th